दाजानुबाहुं धृतशरधनुषं बद्धपद्मासनस्थं पीतं वासोवसानं नवकमलदल स्पर्धिनेत्रं प्रसन्नं। ఒరే ఉండ్రా, తొందరపడకో. హే నేను అడుగుతానురా. నేను అడుగుతానురా. 501. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. మెల్లిగా మెల్లిగా. ఏం కావాలి బాబు? మా నాన్న వస్తున్నారు. అలాగా? సార్, ఏలూరు నుంచి వచ్చిన కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ ఏ రూమ్ లో ఉన్నారు? ఒక్క నిమిషం సార్. థర్డ్ ఫ్లోర్ లో 4 రూమ్లు ఉన్నాయి. రండి. 802, తొందరగా. 803, 804. గ్రౌండ్ ఫ్లోర్ లే ఉండొచ్చు కదా, ఎందుకు? పెదనాన్న లిఫ్ట్. ఒరే కార్తీక్ చూడడానికి ఎందుకు లిఫ్ట్? రండి. బాగా జరిగిందా? రేయ్ పోరా. కార్తీక్ కార్తీక్ మామయ్య వచ్చా. కార్తీక్ 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 ఏంటయ్యా తాళం వేసి డ్రెస్ మార్చుకోకూడదు? రండి అయ్యా వెళ్దాం. ఆ అన్న వేసుకున్నాడు కదా, అదే జాకీ డ్రైవరు. అవునా? ఏయ్ సారీ మా, రూమ్ మారిపోయింది. ఏ రూము? మేనస్ లేదు, తలుపు తట్టి తెరవకూడదు. What do you want? కార్తీక్ గారు. కార్తీక్ ఆ రూమ్ లో ఉన్నాడు. కార్తీక్ మావయ్య నేను. ఓ మేమంతా కార్తీక్ ఫ్రెండ్స్ మే. ఒకే ఆఫీస్ లో వర్క్ అలాగా? చేస్తున్నాం. సరే 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 సరే. హే కార్తీక్, మీ మావయ్య. ఓ కార్తీక్, నువ్వు ఇక్కడే ఉన్నావా? వీడిని చిన్నప్పుడు చూసాను, తాటి చెట్టులాగే ఎదిగాడు. నువ్వు ఇక్కడ వస్తున్నావని నానమ్మ చెప్పింది, కానీ నువ్వు ఎక్కడ ఉంటావని చెప్పలేదు. ఈ ఊర్లో ఉన్న అన్ని హోటల్ వెతికాను, ఆఖరిలో పట్టేసాను. చూసావా, నీకు నచ్చినవన్నీ మీ అత్తయ్య చేసి పెట్టింది. మీరందరూ తప్పక ఇంటికి రావాలి. మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం మామయ్య. అది ఏదైనా కానీ ముందు ఇంటికి వచ్చి భోంచేసి తర్వాత చూడండి. ముందు రెడీ అయ్యి రండి, నేను కిందకు ఉంటాను. సరేనా? రండి రండి. మామయ్య నేను కాస్త చెప్పేది వినండి. మీరందరూ డ్రెస్ చేసి మా ఇంటికి భోజనానికి రండి. ప్యూర్ వెజిటేరియన్. తప్పక రండి రండి. తప్పకుండా రండ్రా. సారీ. ఇట్స్ ఓకే. మా ఇంటికి లంచ్కి రండి. రే తొందరగా రండ్రా, రెడీ చేయాలి కదా. Who's this? అది మా మామయ్యే. ఇవాళ మా మామయ్య ఇంట్లోనే లంచ్. అందరినీ రమ్మన్నారు, నువ్వు కూడా రావాలి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం. అంబుజా రండి రండి, అందరూ రండి. అందరూ మనవాలే, రండి లోపలికి రండి. వావ్, విలేజ్ అందంగా ఉంది కదా. వసే అంబుజా, నానమ్మ, వరలక్ష్మి, రండి. అందరూ వచ్చేసారు. ఎవరు వచ్చారో చూడండి. రండి రండి అమ్మా, రండి రండి. కార్తీ లోపలికి రారా, రండి. అమ్మా, నమస్కారం అండి. వీడు ఎవడో తెలుసా? మన ఆనంద్ కొడుకు కార్తీ. నమస్కారం. రండి రండి, అందరూ రండి రండి. చాలా అందంగా ఉన్నాడు కదా. సూపర్ గా ఉన్నాడు. వరలక్ష్మి, ఎక్కడికెళ్ళింది తను? బావని చూడాలి బావని చూడాలి అంటుండేది. ఎక్కడ పోయి దాక్కుంది తను? ఏవే వరలక్ష్మి, అయ్యో బావా, సిగ్గుపడుతోంది. నీకు వరసైన పిల్ల, నీకు గుర్తులేదా? అవునవును, 2 ఏళ్ళు ఉన్నప్పుడు చూశాను. ముందు భోంచేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. రండి రండి. నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా. కార పులుసు కార్తీక్కి చాలా ఇష్టం. అందరూ సిగ్గుపడకుండా తినండి. వరలక్ష్మి, బావకేం కావాలో చూసి వడ్డించమ్మా. సరేమ్మా. చాలు వరలక్ష్మి, వద్దు చాలు. అయ్యో చాలండి. అలా అనకు బావా, కడుపు నిండా తినండి.
అయ్యో చాలమ్మా, థ్యాంక్ యూ. కార్తీక్ ఇక్కడికి వస్తాడని విన్న దగ్గర నుండి వరలక్ష్మికి ఒకటే కన్ఫ్యూషన్. పచ్చ పవిట వేసుకోవాలా, ఎర్ర పవిట వేసుకోవాలా, పసుపు పవిట వేసుకోవాలా. తర్వాత కర్నూలులో ఉన్న బామ్మకి ఫోన్ చేసి బావకి ఏ కలర్ ఇష్టమని అడిగింది. కార్తీక్, నీకే కలర్ అంటే చాలా ఇష్టం? నాకు అన్ని కలర్స్ అంటేనూ ఇష్టమే. ఎవ్రీ కలర్ హ్యాస్ అ డిఫరెంట్ మీనింగ్. వైట్ ఇస్ ఫర్ పీస్, గ్రీన్ ఇస్ ఫర్ ప్రాస్పరిటీ, రెడ్ ఇస్ ఫర్ వర్షిప్. కానీ నువ్వు ఆరెంజ్ డ్రెస్ వేసుకుంటే నాకు చాలా ఇష్టం. అప్పుడే నేను చూసినప్పుడల్లా నాకు ప్రేమ కలుగుతుంది. ఏమ్మా ఫోన్ చేయకుండా తననే చూస్తున్నావు? పవిట బాగా నచ్చిందా? మా ఇంటి భోజనం ఎలా ఉంది? హలో, 1 minute. ఎస్, టెల్ మీ. ఏంటండి, ఏమైంది? హే కార్తిక్, వాట్ హ్యాపెన్? ఏం ప్రాబ్లం కార్తీక్? ఎందుకు అందరూ భోంచేయకుండా లేచారు? నాకు తెలీదమ్మా. ఓ గాడ్, వాట్ ఆర్ యు సేయింగ్? కార్తీక్, ఏం ప్రాబ్లం? Hello? ఏమైంది చెప్పు. హలో, కార్తిక్ ఏమైంది? త్వరగా చెప్పు. చెన్నై నుంచి వచ్చిన బండి యాక్సిడెంట్ అయిందంట. దే కుడెంట్ కమ్. ఇప్పుడు ఏం చేద్దాం కార్తిక్? ఏ యాక్సిడెంట్? ఎవరికి ఏమైంది? ప్రోగ్రామ్ కోసం ఆర్టిస్టులతో వచ్చే బండి సడన్ గా యాక్సిడెంట్ అయిందంట. సరే అయితే ఇప్పుడేం ప్రోగ్రామ్ చేయాలి? అలా అయితే పర్ఫార్మెన్స్ ఏం చేయాలి? ఓసో అంతేనా? మా ఊర్లో లేని ఆర్టిస్ట్లా మీకు ఏం కావాలో ఎప్పుడు కావాలో నాకు చెప్పండి, ఫోన్ లోనే అరేంజ్ చేస్తాను. 21st రోజు ఎంగేజ్మెంట్, సరే. దానికి ముందు గుడిలో ఒక చిన్న ఫంక్షన్. అంతే కదా. రంగోలీ. ఏంటమ్మా రంగోలీ? మన వరలక్ష్మి దగ్గర చాలా టీంలు ఉన్నాయి, బాగా రంగోలీ పెట్టి అదర కొట్టేద్దాం, సరేనా? ఇదంతా జాగ్రత్తగా చూడు, నేను అక్కడికి వెళ్ళి వస్తాను, సరేనా? వరలక్ష్మి, జాగ్రత్తగా చూడమ్మా. సరే చిన్న. ఒరేయ్ తొందరగా కానీ ఏంట్రా, ఏం చేస్తున్నారు? ఏంట్రా వీళ్ళు? కార్తిక్, ప్రాబ్లం లేదు కదా? ఆల్ గుడ్. బావా, మీకు ముగ్గేయడం నేర్పించనా? రండి ప్లీజ్. అలాగే వస్తానులే. ఇలా పక్కకొచ్చి కూర్చోండి. సరేలే. ఈ ముగ్గు తీసుకొని ఇలా వెయ్యాలి. అందంగా ఉంది కదా? బాగుంది. బావా, ఏంటి? మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. మీరు ఒక అమ్మాయిని ప్రేమించారు కదా, వాళ్ళిద్దరిలో ఎవరు బావా? అలాగని ఎవరు చెప్పారు నీకు? సీతా నానమ్మ ఇప్పుడు లేదని చెప్పింది. అవన్నీ ఊరికినే. ఏమండి, కార్తీక్ వరలక్ష్మి బాగా మాట్లాడుకుంటున్నారు కదా? హే కార్తీక్, 1 second. ఉండు వచ్చేస్తా. మాట్లాడుకునేవాడలేదు, జలసి. యువర్ ప్రాపర్టీ రైట్? యా 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 షూర్. మీ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ మావయ్య. ఎందుకయ్యా దీనికి థ్యాంక్స్ అంతా? Excuse me. చెప్పు. కార్తీక్, ఏంట్రియా? అక్కడ చూడు. ఆ బ్రైడ్ గ్రూమ్ ఎవరో తెలుసా నీకు? ఊటీలో చూసాం కదా. గుడ్ మార్నింగ్. Newly married? జస్ట్ మ్యారీడ్. Okay. We are also just married. Hi babe. రే, కార్తీక్, Cuties. Sir, please. I want your room. Sorry, sir. We give only for couples. We are couples. I can't give you. Why? I'm sorry. నువ్వెవర్రా? సెక్యూరిటీ తెలుసారా నీకు? మా నాన్న ఎవరో తెలుసా నీకు? Please. నాకే Leave me. రూమ్ ఇవ్వనంటావా? రండి రండి సార్, రండి సార్, నిన్ను వదిలేండి ఊరికే వదిలిపెట్టను రా. రండి సార్, I రండి will సార్. show you. చెప్తా వినండి. రండి రండి సార్, రండి. ఎవరతను? గొప్ప ఇంటి వారి కొడుకు సార్, అప్పుడప్పుడు ఇలా రూమ్ ఇవ్వమని గొడవ చేస్తాడు. దీని గురించి మనం పెళ్లి కూతురుతో చెప్పేద్దామా? నో, డోంట్ డూ దట్. ఆ తర్వాత పెద్ద ప్రాబ్లం అవుతుంది. పర్లేదు, అయినా కూడా నేను చెప్తాను. ఏమని? మనం ఇక్కడ ఈవెంట్ చేయడానికి వచ్చాం. ఈ ఈవెంట్లో చాలా మంది విఐపీస్ పాల్గొంటారు. కాస్త అర్థం చేసుకో. మన వల్ల ఇది. నో కార్తీక్, ఇదొక అమ్మాయి జీవితం. అది మరో అమ్మాయి అర్థం చేసుకోగలదు. దయచేసి నువ్వు సెల్ఫిష్గా ఆలోచించొద్దు.
నేను వెళ్ళి ఆ అమ్మాయితో అన్నీ చెప్పేస్తాను. రియా రియా